హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్‌లో మనము సి టాలీ ప్రైమ్ క్లాస్ నంబర్ 6 వరకు చూసాము. సెవెంత్ క్లాస్‌లో నా ఇంటెన్షన్ ఏంటి అంటే అకౌంటింగ్ వోచర్స్ అసలు ఏంటి? ఎలా ఉంటాయి? అనేది చూడడానికి ట్రై చేద్దాము. యాక్చువల్‌గా నేను ఒక కంపెనీ క్రియేట్ చేసి ఉంచుకున్నాను. లెట్ మీ షో యూ థట్. అదితికో అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసాం. దేర్ ఆఫ్టర్ మీకు యాక్చువల్‌గా ఏంటంటే కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఫీచర్స్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఎటువంటి నెసెసిటీ లేకుండా మనమేమి యాక్టివ్ కీస్ ప్రెస్ చేయక్కర్లేకుండా. లేదు మనం కావాలనుకుంటే మళ్ళీ F11 ప్రెస్ చేసి వి కెన్ గెట్ దెమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫీచర్స్‌లో మీరెప్పుడు కూడా ఆల్ ఫీచర్స్ ఇక్కడ యాక్టివ్‌లో ఉండడానికి షో మోర్ ఫీచర్స్ అలాగే షో ఆల్ ఫీచర్స్ అనేది యాక్టివ్ చేసుకోవాలి. అలాగే మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఆర్ ఓన్లీ ఇన్వెంటరీ మీరు ఎలాగా అవసరం అనుకుంటున్నారో అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరేం చేస్తారంటే జీఎస్టీ ప్రస్తుతానికి ఆఫ్‌లో ఉంచండి. కావాలంటే కూడా చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఓకే. కంట్రోల్ ఏ చేసి స్క్రీన్ సేవ్ చేసేయొచ్చు. ఇలా అయిన తర్వాత మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు ఇవన్నీ కూడాని. ప్రస్తుతానికి జర్నల్ ఎంట్రీస్ ఇప్పుడు చెప్పినట్టు అకౌంటింగ్ వోచర్స్ ఎలా యూజ్ చేయాలి అంటే వి ఆర్ గోయింగ్ టు ది ఆప్షన్ వోచర్స్. ఎప్పుడైతే వోచర్స్‌లోకి వెళ్తారో ఇంక మీకు అన్నీ వచ్చేస్తున్నట్టే. ఇన్వెంటరీ వోచర్స్ అని, లేకపోతే ఆర్డర్ వోచర్స్ అని, పేరోల్ వోచర్స్ అని అన్నీ మీకు వచ్చేస్తున్నట్టే. అయితే మీరు నార్మల్‌గానే స్క్రీన్‌లో రైట్ సైడ్ మీరు చూస్తారు వోచర్ స్క్రీన్. మీకు టాలీ ఎప్పుడు కూడా 2 సిస్టమ్స్ ఆఫ్ అకౌంటెన్సీని ఫాలో అవుతుంది. ఎవరైనా సరే 2 సిస్టమ్స్ ఆఫ్ అకౌంటెన్సీ ఫాలో అవ్వాల్సిందే. ఒకటొచ్చేసి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటెన్సీ. రెండోది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటెన్సీ. సో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటెన్సీలో మనకి అకౌంటింగ్ రూల్స్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో అయితే మనకి రూల్స్‌తో పని లేదు కానీ ప్రాసెస్ ఈజీగా గ్యాదర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఈజీగా ఫాలో చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అందుకనే మళ్ళీ మీరు కొత్తగా నేర్చుకోనీకి ఇక్కడ ఏమి ఉండదండి. ఓన్లీ జస్ట్ మీరు ఒకవేళ డబుల్ ఎంట్రీ నుంచి సింగిల్ ఎంట్రీకి మూవ్ అవ్వాలంటే కంట్రోల్ హెచ్ చేంజ్ మోడ్ యూజ్ చేసుకొని డబుల్ ఎంట్రీవా, సింగిల్ ఎంట్రీవా మూవ్ అవ్వడానికి మనకి చాలా ఈజీగా ఆప్షన్ ఇచ్చేసారు. ఓకేనండి. మీరు ఉన్న ఆప్షన్ బట్టి ఇప్పుడు డబుల్ ఎంట్రీలో ఉన్నారు కాబట్టి సింగిల్ ఎంట్రీకి చూజ్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సిస్టమ్ సింగిల్ ఎంట్రీకి మూవ్ చేస్తుంది. డబుల్ ఎంట్రీలో డెబిట్, క్రెడిట్స్ కావాలి. ఆహ్, లేదా 2 బైలు కావాలి. ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలి అంటే డబుల్ ఎంట్రీకొచ్చేసరికి డీఆర్‌సీఆర్ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీకు అంతగా మళ్ళీ కావాలనుకుంటే F12 ప్రెస్ చేసుకోండి. F12లో మళ్ళీ మీకు ఈ యూజ్ డీఆర్‌సీఆర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 బై అని చెప్పేసి ఉంది కదా! దాన్ని నో చేసుకుంటే మీకు 2 బైలొస్తాయి. యూజువల్‌గా ఎక్కువ మంది వాడేది డీఆర్‌సీఆర్ కాబట్టి అది అలాగే వదిలేసుకోవచ్చు. ఓకే. ఇంక తర్వాత మళ్ళీ మీరు చూస్తే గనక ఆహ్, ఒకవేళ కనుక మీరు సేల్స్ వోచర్, పర్చేస్ వోచర్ వీటికి వెళ్ళాలి. సో, సేల్‌కి వెళ్ళడానికి F8. సో, F8లోకి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే గనక రెడీగా ఆల్రెడీ నేమ్ ఆఫ్ ఐటెమ్ అని చెప్తూ ఇన్వెంటరీ ఇన్వాయిస్ అంటే ఐటెమ్ ఇన్వాయిస్ రెడీగా ఉంది. ఎలా చెప్పారు అంటే ఇక్కడ మీకు ఐ మీన్ స్క్రీన్ చూడగానే మీకు నేమ్ ఆఫ్ ఐటెమ్ అనేది లెఫ్ట్‌లో మీకు డిస్‌ప్లే అవుతుంది కదా! సో, ఇలా ఎప్పుడైతే ఐటెమ్ నేమ్ అడుగుతుందో దాని పేరే ఐటెమ్ ఇన్వాయిస్. సో, అలా ఇన్వాయిస్‌లో మనకి మోడ్ ఇన్వాయిస్ మోడ్ దాటి వోచర్ మోడ్‌లోకి వెళ్ళాలన్నా, వోచర్ మోడ్ దాటి ఇన్వాయిస్ మోడ్‌లో ఓన్లీ అకౌంట్ ఇన్వాయిస్ యూజ్ చేయాలన్నా, లేకపోతే ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీతో సహా ఐటెమ్ ఇన్వాయిస్ యూజ్ చేయాలన్నా, మీకు మళ్ళీ దీనికి సంబంధించి ఆప్షన్ ఏంటి అంటే అక్కడ కూడా చేంజ్ మోడ్ కంట్రోల్ హెచ్. ఓకే. సో, ఇక్కడికొచ్చి ఇక్కడ మళ్ళీ ఇదే ఆప్షన్ వాడితే మీకు ఐటెమ్ ఇన్వాయిస్ కావాలంటే ఐటెమ్ ఇన్వాయిస్ తీసుకోవచ్చు. లేకపోతే అకౌంట్ ఇన్వాయిస్ కావాలంటే అకౌంట్ ఇన్వాయిస్ తీసుకోవచ్చు. వోచర్ కావాలంటే వోచర్ తీసుకోవచ్చు. ఇదే ప్రీవియస్ టాలీ ERP9లో అయితే మీరు దీనికి సంబంధించి ఏం చేసేవారు అంటే వోచర్ మోడ్‌లోకి వెళ్ళడానికి కంట్రోల్ వి యూజ్ చేసేవారు. అలాగే ఇన్వాయిస్ మోడ్‌లో అకౌంట్ ఇన్వాయిస్ నుండి ఐటెమ్ ఇన్వాయిస్‌కి, ఐటెమ్ ఇన్వాయిస్ నుండి అకౌంట్ ఇన్వాయిస్‌కి మూవ్ అవ్వటానికి మీరు ఆల్ట్ ఐ యూజ్ చేసేవారు. ఓకేనండి. సేమ్ F8 వోచర్‌లోకొచ్చేవారు. సేమ్ ఈ 2 షార్ట్ కట్స్ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఒకటే సింగిల్ షార్ట్ కట్ కంట్రోల్ హెచ్‌లో మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్‌ని మార్చుకునేలాగా ఫెసిలిటేట్ చేశారు. సో, ఇది బేసిక్ డిఫరెన్స్ ఇక్కడ వోచర్స్‌లో. అలాగే ఇంకా మనము యాక్చువల్‌గా ఏంటంటే అకౌంటింగ్ వోచర్స్‌లో ఓన్లీ సేల్స్, పర్చేసెస్, కాంట్రా ఇలా పేమెంట్ అంటే మానిటరీ ఎఫెక్ట్ లేదా ఒక లెడ్జర్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఎంట్రీస్‌కి సంబంధించిన వోచర్స్ మాత్రమే ఉండేవి. ఇన్వెంటరీ వోచర్స్ సెపరేట్‌గా ఉండేది. అందులో రిజెక్షన్, అవుట్‌వార్డ్, ఇన్వార్డ్ ఇలాంటి రకరకాల వోచర్స్ అన్నీ ఉండేవి.
అక్కడేంటంటే ఈ ఐటెమ్స్ మాత్రమే ఇన్‌వార్డ్ గాని, అవుట్‌వార్డ్ గాని దాన్నేమంటారు ఇన్‌సైడ్ రావటం, ఔట్ సైడ్ పోవటం ఇలా జరుగుతుండేది. ఆ తర్వాత ఆర్డర్ వోచర్స్‌లో స్పెసిఫికల్లీ మనం ఆర్డర్స్ సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్, జాబ్ ఆర్డర్ ఇలా నోట్ చేసుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ అక్కర్లేకుండా ఒకటే ఆప్షన్ వోచర్స్‌లో మీకు F10 ద్వారాగా మళ్ళీ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళొచ్చు. అదర్ వోచర్స్‌లో మీకు ఇక్కడ రెడీగా ఈ వోచర్స్ అన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే షో ఇనాక్టివ్‌లోకి వెళ్లి ఇనాక్టివ్ వాటిల్ని కూడా మీరు చూసుకుంటే ఏవైతే మీకు కావాలో అవన్నీ కూడా మీరు మళ్ళీ యాక్టివ్ జేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ హౌ మనము వోచర్స్ యూజ్ చేసుకోవడం. ఇంక ఇందులో మరి బ్రీఫ్‌గా మాట్లాడుకుంటే పెద్దగా వేరియేషన్ ఏం లేదు గాబట్టి కాంట్రా F4కి వెళ్లారనుకోండి. F4లో మీకు డబుల్ ఎంట్రీ కావాలంటే కంట్రోల్ హెచ్ చేసి డబుల్ ఎంట్రీ నుంచి సింగిల్ ఎంట్రీకి మూవ్ అవ్వచ్చు. సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ కావాలనుకుంటే. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ కూడా జర్నల్ ఎంట్రీస్ యాజ్ యూజువల్‌గా డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా కాంట్రా యూజ్ చేస్తాము. యాస్ ఎ టైప్ ఆఫ్ డిపాజిట్ ఆహ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్‌లో ఉండాలి. క్యాష్ అకౌంట్ క్రెడిట్‌లో ఉండాలి. ఓకే. ఇవన్నీ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, మనము పెద్దగా దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పేమెంట్‌లోకి వెళ్తున్నాను. పేమెంట్‌లో కూడా లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఏమి లేదు. సింపుల్‌గా మనం అక్కడ కూడా ఏం చేయొచ్చంటే, చేంజ్ మోడ్‌లో సింగిల్ ఎంట్రీకెళ్ళొచ్చు. ఓకేనా అండి. అండ్ కాంట్రా, పేమెంట్, రిసీట్ ఇవన్నీ కూడా అలాగే సేమ్ నాలెడ్జ్ అండి. పెద్దగా నేర్చుకోవడానికి ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా నేర్చుకోవడానికి ఏ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా లేవు. అండ్ పర్చేజ్‌లోకి వెళ్తారు. పర్చేజ్ వోచర్ కూడా చూస్తారు. పర్చేజ్ వోచర్ కూడా సేమ్ నాలెడ్జ్. ఓకే. అండ్ F10 అదర్ వోచర్స్ ఇందాక చూసాము. మీకు అదేంటి నాకు ఇన్వెంటరీ వోచర్స్ ఆప్షన్ లేదు. అదేంటి సేల్స్ ఆర్డర్ వోచర్స్ ఆప్షన్ లేదు. ఇలా ఏం భయపడాల్సిన అవసరం లేకుండా అన్నీ F10లో మీకు వన్ బై వన్ డిస్‌ప్లేలోకొస్తాయి. షో ఇన్‌యాక్టివ్ అని చెప్పేసి ఓకే చేసిన తర్వాత మీకు ఒకవేళ గనక మీరు ఏ రిజెక్షన్‌కో లేపోతే ఏ రిసీట్ నోట్‌కో లేపోతే ఇంకా ఏదైనా ఆప్షన్‌కి వెళ్ళాలి అనుకుంటే సేల్స్ ఆర్డర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్‌కి వెళ్ళాలనుకుంటే, ఇక్కడ మీరు దీన్ని ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత లేదా షార్ట్‌కట్స్ మారినియి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు న్యూ షార్ట్‌కట్స్ ఇదే మీరు సేల్స్ ఆర్డర్ ఈఆర్‌పీ 9లో అయితే ఆల్ ప్లస్ ఎఫ్ 5 యూజ్ చేసేవారు. కానీ ఇక్కడ కంట్రోల్ ప్లస్ F8 అయిపోయింది. ఇదే కంట్రోల్ ప్లస్ F8 ఓల్డ్ వెర్షన్‌లో మీకు డి క్రెడిట్ క్రెడిట్ నోట్‌కి అంటే సేల్ రిటర్న్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కొద్దిగా షార్ట్‌కట్స్ వెనక ముందయినియి. అండ్ అలాగే ఒకవేళ కనుక మీరు పర్చేజ్ ఆర్డర్ చూసినట్లయితే ఈఆర్‌పీ 9లో మీకు ఆల్ట్ ప్లస్ F4 ఇక్కడేమో కంట్రోల్ ప్లస్ F9 అండ్ అలాగే మీరు అదే పర్చేజ్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్స్‌కి ఇక్కడొచ్చేసి ఆల్ట్ F6, ఆల్ట్ F5 వచ్చినియి. ఇలా సిట్యుయేషనల్లీ ఈ షార్ట్‌కట్స్ చేంజ్ అయినియి. ఈ షార్ట్‌కట్స్ అన్నీ మీరు టైమింగ్‌లో యూజ్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్ అండ్ ఆర్డర్ వోచర్స్, పేరోల్ వోచర్స్ అన్నీ కూడా మీకు F10లోనే ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. సో, దిస్ ఈస్ ది క్వైట్ నేచురల్‌గా జరిగిన డిఫరెన్స్. అయితే మీరు ఇక్కడ నుండే ఏదైనా ఒక కొత్త వోచర్ క్రియేట్ చేయాలంటే కూడా మీకు బెనిఫిషియల్‌గా ఆప్షన్ ఇచ్చారండి. మీరు కొత్త వోచర్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పేమెంట్‌లో నుండే మరి ఇంకొక పేమెంట్, రిసీట్‌లో నుండే మరి ఇంకో రిసీట్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఫ్రెండ్స్ అంటే నేను ఒక కంటెంట్ ఏం చెప్పట్లేదు. క్లాస్ ఏంటి చెప్పకుండా ఇలా ఆప్షన్స్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనబడదండి. సేమ్ క్లాసెస్ అయిపోతాయి మళ్ళీ. సో, అందుకనే ఈ పర్టిక్యులర్ సెట్టింగ్స్‌లో ఏం చేంజెస్ ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది. మరి ఇంకా మిగతావన్నీ కూడా ఈఆర్‌పీ 9లో చూసుకున్నా దేర్ ఈస్ నో వరీ. ఒకవేళ ఇంకా అవసరం అనుకుంటే డెఫినిట్‌గా మనం ఒకటో రెండో ఇల్లస్ట్రేషన్స్ ట్రై చేద్దాం ఇందులో కూడా అని. ఓకేనా అండి. షో ఇన్‌యాక్టివ్ చేశాను. మళ్ళీ షో హైడ్ ఇన్‌యాక్టివ్ అంటే అవసరం లేనివి ఇన్‌యాక్టివ్ చేసుకోవడానికి ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్ దిస్ ఈస్ వాట్ అబౌట్ కంప్లీట్‌లీ అకౌంటింగ్ వోచర్స్. అండ్ అలాగే ఇందులో కూడా మీరు ఇంకా ఆహ్, కంటిన్యూషన్‌లో చూస్తాంలెండి. అంటే ఆప్షనల్ వోచర్స్ ఎలా వాడాలి? ఏంటి ప్రాసెస్ అన్నది. ఓకేనా? ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికి ఇది వరకు సరిపోతుందనుకుంటున్నాను. గైస్ సింప్లీ లాగింగ్ ఆఫ్. కాకపోతే మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.